హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. ఎస్టర్డే ఐపీఎల్ మ్యాచ్ 17 పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. నిన్న ఏం జరిగింది మా మ్యాచ్? లాస్ట్ క్లైమాక్స్ వరకు లాస్ట్ ఒక బాల్ ఉండగా ఎంత క్యూరియాసిటీ, ఎంత ఉత్కంఠ అంటే నిన్న ఎవరైనా బెట్టింగ్ పెట్టుంటే వాళ్ళకి గుండెలో రైలు పరిగెత్తుంటాయి. అండ్ అదేవిధంగా హార్ట్ అటాక్ వచ్చే సీన్ క్రియేట్ అయింది నిన్న మ్యాచ్. వాట్ ఏ మ్యాచ్ మ్యామ్! అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు 200 స్కోర్ బీట్ చేస్తుందా అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో అదేంటి దాని కథ అంటే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ నిన్న మొదటిగా టాస్ వినింది ఎవరు? పంజాబ్ కింగ్స్. చూజ్ చేసుకుంది ఫీల్డింగ్ అనమాట. బరిలో దిగింది గుజరాత్ టైటన్స్. ఫస్ట్ బ్యాటింగ్ ఆడింది. 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 199 రన్లు కొట్టింది. 4 వికెట్లు పడిపోయింది అనమాట. ఇక్కడ శుభ్మన్ గిల్ ఓపెనర్ దిగి 48 బాల్కి 89 రన్లు కొట్టాడు. జస్ట్ మిస్, సెంచరీ మిస్ అయింది. తర్వాత సాయి సుదర్శన్ మంచి స్టాండర్డ్ ఇచ్చాడనమాట. 19 బాల్కి 33 రన్లు కొట్టాడు. మంచి స్టాండర్డ్ ఇచ్చి మంచి బ్యాటింగ్ ఆడాడు అనమాట. తర్వాత రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ వైడ్ బాల్ వేసినా కూడా వదలట్లేదు. 4, 6 కొట్టాడు. అలా 8 బాల్కి 23 రన్లు కొట్టాడు అనమాట. తర్వాత అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ దిగాడు మామ. T20 మ్యాచ్ ఆడరా అంటే కేన్ విలియమ్సన్ వన్డే మ్యాచ్ ఆడేసి 22 బాల్కి 26 కొట్టేసి వెళ్తాడు మామ. క్యాచ్ చేసి వెళ్ళిపోయాడు. మొత్తానికి 20 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి 199 రన్లు కొట్టారు. 4 వికెట్లు పడిపోయింది. ఇక దానికి చేయాలి కదా పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ దిగింది. ఇక్కడ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఎవరు? శేఖర్ ధవన్. రెండవ బాల్కి అవుట్. బోల్డ్ బ్యాట్ తగిలి బోల్డ్ అయిపోయింది కథ. ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది గుజరాత్ టైటన్స్ విన్ అని. ఎందుకంటే శేఖర్ ధవన్ ఉంటే కొంచెం స్కోర్ ఎక్కువ పోయిండదని స్టార్టింగ్ అనుకున్నాం. ఇంకా వీటి పోయేసరికి ఇంకా అయిపోయిందిరా కథ, కథం అనుకున్నాం. తర్వాత ఇంక కథ ఉండేదా? ప్రవేశ్ ఇమ్రాన్ సింగ్ దిగాడు మామ. 24 బాల్కి 35 మంచి స్టాండింగ్ ఇచ్చాడు. 6లు 4 బాగా వాయించాడు అనమాట. ఆ తర్వాత అశుతోష్ శర్మ దిగాడు మామ. అశుతోష్ శర్మ ఇచ్చి పడేశాడు బ్యాటింగ్తో. 17 బాల్కి 37 రన్లు. ఇక ఇతను వికెట్ అయ్యేసరికి ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. మళ్ళీ గుజరాత్ టైటన్స్ విన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే వచ్చాడు మామ, ఒకడుంటాడని ఆ విధంగా శశాంక్ సింగ్ దిగాడు రా సమయ. లాస్ట్ ఒక 18 ఓవర్ అనుకుంటా 2-3 6లు కొట్టాడు. కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా గుజరాత్ టైటన్స్ విన్ కాదు. ఎందుకంటే తక్కువ బాల్కి ఎక్కువ రన్ కొట్టేసి ఆ ఛాన్స్ వచ్చేసింది పంజాబ్ కింగ్స్కి. ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. లాస్ట్ ఒక బాల్ ఉండగా కొట్టేశాడు. మొత్తానికి పంజాబ్ కింగ్స్ విన్ అయిపోయింది. అండ్ శశాంక్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట, మ్యాన్ ఆఫ్ ద ప్లేయర్. సో 29 బాల్కి 61 ఎందుకు మనం కొట్టేదా. సో శశాంక్ సింగ్ నిన్న వన్ ఆఫ్ ద ప్లేయర్ మ్యాచ్లో అండ్ తీశాడు. అతను వల్లే 200 స్కోర్ బీట్ చేశారు ఈ పంజాబ్ కింగ్స్. మొత్తానికి నిన్న సరైన మ్యాచ్. మరి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ 18 సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈరోజు మ్యాచ్ జరగబోతుంది. ఈరోజు రాత్రి 7:30 ఈ మ్యాచ్ రివ్యూ టుమారో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా ఇదే టైంకి. సో వెయిట్ అండ్ వాచ్. సో మొత్తానికి నిన్న మ్యాచ్ మాత్రం అదిరిపోయింది మావా. బెట్టింగ్ పెట్టిన వాళ్ళకి మాత్రం హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. అంటే 200 స్కోర్ కొట్టారు కదా, ఏదో మధ్యలో ఆల్ అవుట్ అయిపోతుంటే పర్లా ఒక 18 వాళ్ళకి. కానీ అట్లాంటి మ్యాచ్ లాస్ట్ వరకు తీసుకొచ్చారంటే బెట్టింగ్ పెట్టాం కానీ నార్మల్ ప్లేయర్ కానీ ఆ క్యూరియాసిటీ చాలా బాగుండింది లాస్ట్ ఎండింగ్ వరకు. సరైన మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు స్కోర్ అనేది ఈక్వల్ అయిపోతుంది. అప్పుడు మనకు సూపర్ ఓవర్లు పెడతారు. ఒక్కోసారి చాలాసార్లు అయింది. అది అవుతుంది అనుకున్నా, కానీ మొత్తానికి విన్ అయిపోయింది పంజాబ్ కింగ్స్. మరి ఈ రోజు జరిగే మ్యాచ్ ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరు ఫామ్లో ఉన్నారు. మరి చూడాలి అదనమాట. ఓకే, సో రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి మావా. సో ఎలా ఉందని కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో నెక్స్ట్ మూవీస్ అప్డేట్స్ రాబోతున్నాయి బ్యాక్ టు బ్యాక్. సో వెయిట్ అండ్ వాచ్. ఓకే, బై మావా.